హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ కిచెన్. ఈరోజు ఇడ్లీ, దోశ, రైస్లోనికి చాలా బాగుంటుందండి. టమాటా ఉల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. ఇలా 5 మినిట్స్ మనం వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది. సో ఇలా వేగిన తర్వాత దీనిలోనే కొంచెం కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని కూడా ఒక 3 మినిట్స్ మనం వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత దీనిలోనికి బాగా మగ్గిన 2 టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమోటాలను కూడా బాగా కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలండి. టమోటాలు అనేవి బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు దీనిలోనికి చిన్న చింతపండుని, అలాగే కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇప్పుడే వేసుకొని ఉప్పుని వేయటం వల్ల మనకి టమాటాలు అనేవి కొంచెం త్వరగా మగ్గుతాయండి. సో వీటన్నిటిని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని వేయించుకోవాలండి. ఇలా టమాటాలు మనకి మగ్గిపోవాలండి. మగ్గిన తర్వాత దీనిలోనికి 1/2 కప్ కొబ్బరి, అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కొబ్బరి, పుట్నాల పప్పు వీటన్నిటిని కూడా మనకు జస్ట్ 2 మినిట్స్ వేయిస్తే చాలండి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇలా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి దీన్ని వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్లో చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఇడ్లీ, దోశ, రైస్ దేనిలోనికైనా సరే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.